మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కం గణపతియే నమః. తిథివార నక్షత్రయోగకరణాన్ని అనుసరించి గోచార ఫలితాన్ని, గ్రహ సముదాయాల విధానాన్ని చూసుకుని సింహరాశి యొక్క ఫలితాన్ని నేను తెలియపరుస్తున్నాను నాకు తెలిసినంత విధిలో. సింహరాశిలో ఉన్న గ్రహములు ఏమిటి? శుక్రకేతువులు ఉన్నారు. సింహరాశిలో ఉన్న రవికి శుక్రకేతువులు ఇద్దరు కూడా శత్రువులే. ఇక్కడ మేషరాశి నుంచి సింహరాశి అన్నది ఏ స్థానం అయింది? 5వ స్థానం అయింది. 5వ స్థానం అయింది కాబట్టి సింహరాశి వారి యొక్క సంతాన విధానాన్ని జాగరూకత పడండి. జాగ్రత్త పడాలా సంతాన విషయం? సంతాన విషయంలో సంతానం కలగడం లేదని కాదు, సంతానం కలిగి పిల్లలు కూడా పెద్దలు అయిపోయి ఉన్నారు. వాళ్ళ పట్ల జాగ్రత్త పడాలి. వ్యతిరేక భావాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. తల్లిదండ్రులను ఎదిరించేస్తున్నారు. తల్లిదండ్రులతో ఎదిరించేసి నువ్వంటే ఎంత, నీ ఆస్తి అంతా నాకు రాసి ఇవ్వవలసిందే, నువ్వు ఉంటావో సత్తావో నాకు అవసరం లేదు అనే భావాల్లో వెళ్ళిపోతున్నారు. కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదు. తండ్రి సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన ఎవరు అంటే రవి తండ్రి సమానుడు. చంద్రుడు మాతృ సమానకుడు. మాతృ సమానకుడు అయిన వాడు కుంభరాశి నుండి సింహరాశిని చూస్తున్నాడు. తల్లి వీళ్ళకి సపోర్ట్, పిల్లలకి సపోర్ట్. అదేటండి, తల్లి అన్న తర్వాత పిల్లలకు కాకపోతే మీకు నాకు అవుతారో సపోర్ట్ అంటారు. మనకమ్మని కాదు, ఎంతవరకు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికే మాట్లాడాలి. ఎన్యుల మనముల నొప్పింపక తానవక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంచుకోవద్దు అని కాదు, ప్రేమే. గాడి తప్పుతున్నప్పుడు పిల్లవాడైనా సరే చెంప దెబ్బ కొట్టాలి. అమ్మో తప్పుగా మనం చేస్తే అమ్మ కొడతాది అనే భయం 40-50 సంవత్సరాలు వచ్చిన కొడుకు కూడా ఉండాలి. ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే. కాబట్టి ఆ భయాన్ని ఉంచాలి. అప్పుడు నాన్ననేమంటున్నావు అనే భావంలో వెళ్ళాలి. ఆ రకమైన పరిస్థితి ప్రభావంలోని ఉంటే ఆ పిల్లల్ని సరిదిద్దుకునే పరిస్థితి. ఇక్కడ ఈ పిల్లల గురించే ముఖ్యంగా ఎందుకు చెప్పారు గురువుగారు? మీకు వచ్చింది ఇది మీ మనసులో, దాన్ని నేను చెప్తాను. వీళ్ళు ప్రేమతత్వ విధానంలోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల గొడవలు జరుగుతాయి. చాలా చాలా ఇబ్బందికరమైన స్థితి వస్తే మీ నాన్నని ఎదిరించైనా సరే నీ పేరు మీదకే నీ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని పెళ్లి చేసుకుంటారు. మరి ఎంత దూరం పోయింది ఇది? చాలా దూరం పోయింది. అటువంటి విధానాలు వస్తున్నాయి. మాట వినకుండా మంచి కుటుంబంలోని మంచి వంశంలోని పుట్టామురా, వేరే వంశంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని తండ్రి అన్నాడు. కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. కులమత వర్ణ భేదాలు లేకుండానే ముసులుకోవాలంటే ఈ రోజుల్లో కాని పని. కులము, మతము, వర్గము, వర్ణము భేదాలు కానీ కుదరదు. అటువంటి విధానాల్లో వెళ్తాం జనరేషన్. అయినా కొంత తండ్రి చెప్పాడు. తండ్రి నీ మంచి కోరి చెప్తాడా చెడ్డ కోరి చెప్తాడా? మంచి కోరి చెప్తాడు. ఎందుకంటే తండ్రి తాను చేసే తప్పులు ఏంటో తాను తెలుసు. తను తప్పులు చేశాడు, దానివల్ల ఏం జరిగిందో తెలుసు. అదే తప్పు తన కొడుకు చేస్తున్నాడు. వద్దురా అబ్బాయి అన్నాడు. అది వీడికి మనసే అంగీకరించదు. ఆ అంగీకరించినప్పుడు ఈ తల్లి వచ్చి అదిగో కుర్రగా అడుగుతుంటే కాదరావా అని అనకూడదు. వాళ్ళకి ఒత్తాసేంది తండ్రికి పరిసరతమైంది. ఎప్పుడైతే వచ్చిందో అది బలం పెరిపోయింది కొడుక్కి. బలం పెరిగిపోతుంది చెప్తాడు, నువ్వు చెప్పమ్మా అని అమ్మ సపోర్ట్.
దానివల్ల ఏమైంది? వీడి జీవితం పోయింది. ఎంతకని చెప్పగలరు తండ్రి? కొంత దానికి ఒక పరిణితి మాత్రమే ఉంటుంది. ఆ పరిణితి నుంచి చెప్పలేరు, అయిపోలేదు, మీ కర్మ అనేవాళ్ళు. అలా చేసినందువల్ల ఈ యొక్క సంతానంలో కలిగినటువంటి పరిస్థితుల్లో నష్టదాయకమైన స్థితిగతులు పొందుతున్నారు. ధనము, ఆస్తులు, లేకపోతే వ్యవహారాల్లోని అన్నట్లు, సంఘంలో గౌరవ మర్యాదల్లోని అన్నట్లో కూడా నష్టదాయకమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగరూకతను వహించాలి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి, చేతి పనులు చేసుకునే వారికి, ఇక్కడ ముఖ్యంగా చేతి పనులు అన్నాను. అంటే చేతి పనులు అంటే ఏంటి అని అడిగితే, మగ్గం నెసేవారు చేతి పని, ఒక స్వర్ణాభరణాలు చేసేవారు చేతి పని, వడ్రంగి తనం చేసేవారు చేతి పని. ఈ కుమ్మరి వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడతారు. కుండలు చేసేవాళ్ళు అవనండి, లేదా ఇంకోటి ఏమంటే పాత్రలు చేసేవాళ్ళు అవనండి, రకరకాల చేతి పనులు ఉన్నాయి. ఆ చేతి పనులు చేసుకునే వారికి కూడా ఉన్నతమైన స్థితిగతులు చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఇల్లుని నిర్మాణం చేసుకోవాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, చిన్న ఇల్లైనా కొనుక్కోవాలి అనుకున్న వారికి, ఎందుకంటే ఇక్కడ శుక్రకేతువులు ఆ యొక్క స్థానంలో కలిగి ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఆశని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. ప్రయత్నం చేయండి, అత్యధికమైన యోగదాయకం. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అంటే చంద్రదృష్టి కలిగి ఉన్నది కాబట్టి కర్కాటక సింహరాశి మీద చంద్రదృష్టి వల్ల యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. ఉద్యోగ రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు. ఉద్యోగ అన్వేషణలో కూడా ఈ యొక్క మాసంలో ఉద్యోగాన్ని సంపాదించుకునే స్థితిగతులు పొందగలుగుతున్నారు. ఓవరాల్గా బాగానే ఉన్న పిల్లల విషయంలోకి వచ్చేసరికి కొన్ని అవకతవకలైన స్థితిగతులు ఉన్నాయి. అలాగే ఈ మాసమయందు సింహరాశి వారి యందు వాహనములతో అతి జాగరూకత వహించవలెను, లేకపోతే వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉన్నది. ఈ మాసములో 12వ తారీఖు అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి గ్రహ సముదాయములు చంద్రుడు ఉన్న స్థానాలు మారిపోతున్నాయి. కాబట్టి గ్రహ సముదాయములు యోగదాయకముగా లేనందువలన వాహన ప్రమాదములు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలోని కూడా జాగరూకతను వహించాలి. వాహనం ప్రమాదం జరుగుతుందండి, నేను స్లోగానే వెళ్తానండి అంటే సాగదు. నువ్వు స్లోగానే వెళ్తున్నావు, నువ్వు వాహనాన్ని నడపట్లేదు, దొల్లించి వెళ్తున్నావు. వెనకాతల వాడు ఏ మధ్యలో సేవించి వచ్చి కుద్దేస్తే మనం ఏం చేస్తాం? అదే దైవ నిర్ణయం అంటాం. కాబట్టి అది కూడా చూసుకోవాలి, వెనక ముందు చూసుకుని జాగరూకతను వాడాలి. ఈ వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి పిల్లల యొక్క అపసవ్యమైనటువంటి వాదనను తొలగించుకోవడానికి, ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి, ఈ యొక్క ప్రేమతత్వంలో ఉన్న వారు నష్టపడకుండా ఉండడానికి ఈ యొక్క రాశి వారు చేయవలసిన ఈ యొక్క మాసములో ఒక రెమెడీ ఉంది. అది మనం జాగరూకతగా అవలంబన చేసుకోవాలి. ఏంటి అంటే దీనికి అందరికీ లక్ష్మీ నారసింహస్వామి యొక్క అనుగ్రహం కావాలి. లక్ష్మీ నరసింహుడు ఎక్కడ లేదు, చాలా చోట్ల ఉంటాయి గుళ్ళు. యాదగిరి గుట్ట ఉంది, అలాగే సింహాచలం, అటుపట్నం విశాఖపట్నం సైడ్ ఉన్న సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి, అలాగే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళండి. ఏమండి మా ఊళ్ళో కూడా లేదండి, చాలా దూరం వెళ్ళాలని మా వల్ల కాదండి అంటారా? శుభ్రంగా రామాలయానికి వెళ్ళండి. రామాలయం లేని గుడి లేదు, ఊరే ఉండదు. రామాలయం లేని ఊరు లేదు. శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడు కాబట్టి రామాలయానికి వెళ్ళండి, రాముణ్ణి దర్శించుకోండి, ఆయనకు ఒక కొబ్బరికాయ కట్టండి, అక్కడ కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామజాపం చేయండి. తారక మంత్రం అది. ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుని, అంతకు మించి ఆ రాముల వారికి అంతకు మించి ఏం మనకు ఏం చేసేక్కర్లేదు. అభిషేకాలు చేయించేయాలంటే ఇంకోటి రామ పట్టాభిషేకాలు చేసేయాలండి, ఇవన్నీ అక్కర్లేదు. రామనామ జపం చేయండి. రామనామ జపం ఎప్పుడైతే నువ్వు రాముడు గుడి గుంట వచ్చేస్తున్నావో నీ వెనకాతలే ఉన్నాడు హనుమంతుడు, ఆయన అసలు వదలరావు, నీ కూడా ఉంటాడు. ఈ అపభ్రంశంగా జరుగుతున్న వాహనాల ప్రమాదాలు అవనండి ఏదైనా జరుగుతుంది. అయితే ఇలా ఒకటే చేస్తే సరిపోతాదా? చాలదు.
దానికి వాహన ప్రమాదాలు సంప్రాప్తం కాకూడదు. వాహనాల వలన ఇబ్బందికరమైన స్థితిగతులు పొందుతున్నారు. దీనికి ఏం కరెక్ట్ అయిన విధానాన్ని ఏం చెయ్యాలి అంటే, సింహరాశి వారికి గోధుమలు ఉంటాయి. ఈ గోధుమలు ఒక దోసెడు గోధుమలు తీసుకోండి. ఆ గోధుమలు కళ్ళకద్దుకోండి. గోధుమలు కళ్ళకద్దుకొని మీ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడు అయితే వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు, అమ్మవారు అయితే అమ్మవారు నామస్మరణ చేయండి. నామస్మరణ చేసి ఒక తెల్లటి వైట్ కర్చిప్ తీసుకుని ఆ వైట్ కర్చిప్లో గోధుమలు వేసి కట్టండి. ఆదివారం నాడు ఉదయాన్నే 6 గంటలకు రవివారం ఉంటుంది. 6 గంటల కానీ 7 గంటల దాకా రవివారం ఉంటుంది. ఆదివారం నాడు ఉదయాన్నే కాళ్ళకు చెప్పులు లేకుండా తలస్నానం చేసి శుభ్రంగా మంచి వస్త్రాలు ధరించి నుదుట కుంకుమ ధరించి ఇంటిలో స్వామివారికి మీ ఇష్టదైవానికి నమస్కరించుకుని ఈ గోధుమలు తీసుకుని ఒక చెరువు దగ్గరకో, ఒక కాలువ దగ్గరకో, ఒక గోదావరి దగ్గరకో, ఎక్కడికో చోటికి వెళ్ళి మీ యొక్క కాళ్ళు తడిచేంత వరకు అందులోకి దిగి ఈ యొక్క గోధుమలు తీసుకుని మనసులో ఉన్న కోరికలు చెప్పి, ఏదైతే కోరిక ఉందో ఆ కోరికలు చెప్పడం మనసులో కాదు, పైకి చెప్పాలి. అది చెప్పి ఆ గోధుమల్ని ఆ నదిలోని ఆ మూటతో మూట విప్పి అందులో పోసేయాలి. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని కూడా అందులో పడేయాలి నదిలో. ఆ గోధుమల్ని ఎవరు తింటాయి? లోపల చేపలు తింటాయి. చేపలు ఎవరు? మత్స్యావతారం. మత్స్యావతారం ఎత్తింది ఎవరు? విష్ణుమూర్తి. నువ్వు కొలిసింది ఎవరిని? వెంకటేశ్వరుడిని. అందరూ కదా. కాబట్టి ఈ యొక్క చేస్తే ఎప్పుడైతే డైరెక్ట్గా చేసావు నువ్వు దానం ఇవ్వలేదు, భగవంతుడికి సంబంధమైన విధానమైన అపరాలు గోధుమలు అంటే మరి రవికి ప్రీతికరమైంది. ఆ గోధుమలు ఎప్పుడైతే చేపలకి వేసావో, అవి చేపలు ఎప్పుడు తిన్నా, అప్పుడు నీ యొక్క వస్తున్న వాహన ప్రమాదంలో కానీ విధ్వంసభరితమైన గొడవలు కానీ, చాలా మంది గొడవలు పెట్టుకుని ఇష్టపడతారు కదా, చాలా ఇష్టపడతారు, చాలా మంది వచ్చేస్తారు మీదకి. ఆ గొడవలు కానీ అటువంటి దగ్గరికి రాకుండా సుఖ సంతోషంగా ఉంటూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఆయుష్మాన్ భవ.